600 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే స్వయంభూగా అవతరించిన ఈ ఆలయానికి ఎంతటి చరిత్ర ఉందో తెలుసా? పూర్వం ప్రస్తుతం ఉన్న ఈ మాగనూరు మండలం ఓబుళపురం అనే గ్రామంలో ఒకనాడు తన రైతు పొలాన్ని దుక్కి దున్నేటప్పుడు ఆ రైతుకు గుంటక మీదకు ఒక రాయి అవసరం వచ్చింది. అప్పుడు ఆ రైతు ఒక రాయిని తీసుకొచ్చి గుంటక మీద పెట్టడం జరిగింది. సాయంకాలం ఎక్కడి వరకు పని జరిగిందో అక్కడి గుంటక వదిలి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ రాయి అంతకుముందు ఎక్కడి నుండి తీసుకువచ్చాడో అక్కడికే వెళ్లి ఉంది. ఇలా 3-4 రోజులు జరిగింది. ఊరంతా ఇలా నా పొలంలో జరుగుతుంది అని విషయాన్ని వివరంగా చెప్పాడు. జనాలు ఎవరు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేశారు. ఎవరో ఎందుకు నేనే కనిపెడతాను అని ఆ రోజు రాత్రి పొలానికి వెళ్లి ఆ రాయికి కొద్ది దూరంగా చాటుగా కూర్చొని చూశాడు. తర్వాత ఆ రాయి అగ్గిలాగా మండుకుంటూ వెళ్లి తన స్థానంలో ఆగింది. ఆ తర్వాత రైతు భయపడి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కలలో ప్రత్యక్షమై మీ పొలంలో ఉన్నది నేనే అని, పలానా రోజు నీ ఎద్దుల బండి మీద నన్ను తీసుకొని పడమర వైపుగా ప్రయాణించు. ఎక్కడైతే నీ బండి ఇరుగుతుందో అక్కడే నాకు గుడి కట్టించి పూజించండి అని కలలో చెప్పడం జరిగింది. అయితే స్వామివారు కలలో చెప్పినట్టుగా ఆ విగ్రహాన్ని తన ఎద్దుల బండి మీద తీసుకొని ప్రయాణించాడు. మాగనూరు అనే గ్రామంలోకి రాగానే ఎద్దుల బండి ఇరుసు విరిగిపోయింది. ఇక అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టించి పూజిస్తున్నారు. ఇక్కడ ఈ గుడిని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ గుడిని కోనేరుని కూడా నిర్మించారు. ఇక్కడ సాక్షాత్తు స్వామివారే నడిచిన పాదాల గుర్తులు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన ఈ కోనేరు నేడు ఎలాంటి స్థితిలో ఉందో చూడండి. ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ కోనేటిలో ఎన్నో ఏళ్లుగా భక్తులు స్నానం ఆచరించారు. కానీ ఇప్పుడు ఈ కోనేటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ కూడా ఈ కోనేటిలో నీటి ఊట ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎంతో చక్కగా కడుతున్నారు. అయితే కోనేటిని మాత్రం మర్చిపోయారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కోనేటిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ సమయానికి మళ్ళీ పునర్వైభవానికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇలా చెత్తా చెదారం వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ కోనేటిలో 2 గదులు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 2 పాములు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అసలు వీటిని ఎంత అద్భుతంగా చేశారో కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.